మందిరంలో చేరువచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం చివరి ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో మనం ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి మనం ఇక్కడ చేరి ఉన్నాం. ఈ సంవత్సరానికి చివరి ఆదివారం, కనీసం చివరి ఆదివారం నేను దేవుణ్ణి ఆరాధించాలి అని ఆలోచన కలిగి మనం దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ ఆదివారం, ఇక మనకి వచ్చే ఆదివారం లేదు, ఇంకా 2025 సంవత్సరం ఇంకొక ఆదివారం ఉందంటాక లేదు. చివరి ఆదివారం మనం బలలో పాలుపంపులు పొందాలి, నేను ఆరాధించాలి అని మనం దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చి ఉన్నాం. ఈ ఆదివారాన్ని మనం కృతజ్ఞతలు చెల్లించే ఆదివారం అని మనం చెప్పుకోవచ్చు. దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించే ఆదివారం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి అని మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు లేదంటే కృతజ్ఞతలు మనం చెల్లించుకోవాలి అనే విషయాల గురించి మనం ధ్యానం చేసుకొని ఆరాధన చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మార్చి చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మార్చి చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ కుటుంబములకు మరణ శాసనము తెలియజేయమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదుకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు పోవుదువు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి, వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఈ చివరి ఆదివారంనైనా మీ సన్నిధిలో మేము ఆరాధించేవారుగానైనా, మీ సన్నిధిలో బలలో పాలు పంపులు పొందేవారుగానైనా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీ సన్నిధిలో ఉంచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం మనం ఎన్నోసార్లు చదివాం హిజ్కియా గారి గురించి. అయితే హిజ్కియాకి ఏం జరుగుతూ ఉంది? మరణకరమైన రోగం కలిగినప్పుడు అతను ఏం చేశాడు? దేవుని వైపు తిరిగి కన్నీటి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుండి మరలా ఆయుష్ను పొందుకున్న వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. అందుకే నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు పోవుదువు. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి అంటే, దేవుడు తన యొక్క మరణకరమైన వేదన అంటే మరణాన్ని తీసివేసాడు కాబట్టి దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి హిజ్కియా గారు మీరు వెళ్తారు అని చెప్పి ప్రవక్త ద్వారా హిజ్కియా గారికి చెప్తా ఉన్నారు. మరి మన జీవితంలో దేవుడు మనల్ని మరణం నుండి తప్పించి ఉన్నారు. మనం దేవుణ్ణి ఆరాధించాలి, మనం దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, ఈ సంవత్సరం మొదటి నుండి చివరి వరకు, చివరి ఆదివారం వరకు దేవుడు మనల్ని మరణం నుండి తప్పించి సజీవుల లెక్కలో మనల్ని ఉంచుకున్నారు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా 15 సంవత్సరములు ఆయన 15 సంవత్సరముల ఆయుష్ను ఇచ్చాను. దేవుడు మనకి ఇంకా ఆయుష్ని ఇచ్చాడు. ఆయన ఈ ఆయుష్ అంటే ఈ లోకంలో ఎంతోమంది చనిపోయారు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచుకున్నారు. కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, 107వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడు? 107వ కీర్తన 17, 18, 21 వరకు చదువు. 107, 17 వచ్చిన చదవండి. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను
తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు. భోజన పదార్థములన్నయు వారి ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. చూడండి, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత ఏం వాళ్ళు చేస్తూ ఉన్నారు? బుద్ధిహీనులు ఏం చేస్తూ ఉన్నారు? వారి యొక్క దుష్ట ప్రవర్తన చేత ఏం చేస్తూ ఉన్నారు? తమ దోషము చేతను బాధను తెచ్చుకుందురు. ఈ లోకంలో మనిషి అన్నవాడు ఏదో ఒక బాధ చేత బాధపడతా ఉంటాడు ఈ లోకంలో. దానికి కారణం ఏంటంటే, ఒకవేళ మన బుద్ధిహీనత అవ్వచ్చేమో, ఒకవేళ మన దోషం అవ్వచ్చేమో, మన జీవితంలో మనం దేవునికి విరుద్ధంగా మనం చేసిన పాపాలు అవ్వచ్చేమో అని మనం గ్రహించేవారుగా ఉండాలి. ఎందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలంటే, వారు మరణ ద్వారములను సమీపించుదురు. అంటే వారు మరణానికి దగ్గరైపోతా ఉన్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నారు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లించేవారుగా ఉండాలి. చూడండి, మనం ఈ లోకంలో జీవించేటప్పుడు చాలా మరణ వార్తలు మనం వింటూ ఉంటాం. అయితే ఎవరో గురించే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క కృప మనతో ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, వారు మరణ ద్వారములను సమీపించుదురు. వారు మరణానికి లోనవుతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే అంటున్నాడు, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. చూడండి, మన దేవుడు మన యొక్క ఆపదల నుండి విడిపించే దేవుడుగా ఉన్నాడు ఆయన. అయితే మనం ఒకటి అనుకోకూడదు, ఆయన మనకి ఆపద వచ్చినప్పుడు మనం దేవుణ్ణి అడిగితే దేవుడు విడిపిస్తాడు. కానీ విడిపించిన తర్వాత మనం దేవుని సన్నిధిలో ఉండాలి. మనం ఆపద మొక్కులవాడు అనుకోకూడదు. ఎందుకంటే ఆయన విడిపిస్తాడు, మన మీద ఆయన కృప ఉంటుంది. కానీ మనం దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి. ఆయన మనల్ని మరణానికి దగ్గర కాకుండా, ఆయన మరణం నుండి మనల్ని తప్పించి ఉన్నారు కాబట్టి మనం దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పేవారుగా ఉండాలి. అందుకే చూడండి, ఆయన ఆపదల నుండి విడిపించే దేవుడు మన దేవుడు. తర్వాత మనల్ని బాగు చేసే దేవుడు. అందుకే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసేను. ఆయన మనల్ని బాగు చేసే దేవుడు. ఆయన మనల్ని గుంటల్లో నుండి విడిపించే దేవుడిగా ఉన్నాడు మన దేవుడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనం చదవండి. వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. చూడండి, అక్కడ దేవుడు బెరాకా లోయలో వాళ్ళు ఏం చేశారు? చూడండి, 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అంటే మనందరం దేవుని యొక్క సన్నిధిలో ఎందుకు కూడాము? దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఇక్కడ మనం కూడుకొని ఉన్నాం. దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి మనం స్తుతించేవారుగా ఉండాలి. ఎక్కడైతే కృతజ్ఞతాస్తుతులు ఉంటాయో చూడండి, అక్కడ అది వాటి యొక్క పేరు నిరంతరము నిలిచి ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయ్యా నీ పేరు చూడండి, ఇక్కడ మనం చూస్తాం, బెరాకాలో వాళ్ళు కూడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు నేటి వరకు ఆ చోటికి బెరాకాలోయ అని పేరు. చూడండి, మన పేరు ప్రతిష్టలు ఉండాలి అంటే, మన పేరు చిరకాలం ఉండాలి అంటే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమంటా ఉన్నారు? 30వ వచనం చదవండి. ఆ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నెమ్మళముగా ఉండెను. చూడండి, మన జీవితంలో నెమ్మది లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ప్రతి మానవుడు నెమ్మది లేని జీవితాన్ని జీవించేది.
ఎవరు సుఖంగా ఉన్నారు, ఎవరు ప్రశాంతంగా ఉన్నారు అనడానికి వీల్లేదు. ఎందుకంటే నెమ్మది లేని కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. రాకడకి అతి సమీపమైన కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని యొక్క రాకడను మనం గుర్తుపట్టలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం అనుకుంటాం, నన్ను బట్టి లేదంటే నేను ఉండే స్థితిని బట్టి నేను బ్రతికించబడ్డాను అని అనుకుంటా ఉన్నాం. కానీ మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఎందుకంటే మన దేవుడు నెమ్మదిని కలుగు చేసే దేవుడు కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తులు మనం చెల్లించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఇది యుద్ధకాలం అని ఉంటుంది బైబిల్లో. యుద్ధంలో మనం గెలిస్తేనే మనం సంతోషంగా ఉంటాం. మనం యుద్ధంలో ఓడిపోయామనుకోండి, మనకు సంతోషం ఉండదు. మన యొక్క శత్రువు సంతోషించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క యుద్ధకాలంలో మనం నెమ్మదిగా ఉండాలి అంటే మనం దేవునికి కృతజ్ఞతాస్తులు మనం చెల్లించేవారుగా ఉండాలి. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. క్రీస్తు అనుగ్రహించు మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఎందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. మనందరం ఎవరు? ఒక్క శరీరంగా ఉన్న మనందరం, ఈ శరీరంలో అవయవాలుగా మనందరం ఉన్నాం. అయితే అందుకని ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. మనం ఒక్క శరీరంగా ఉండడానికి మనం పిలువబడ్డాం. ఒకవేళ మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఒకవేళ మనకు కుటుంబం ఉంటుంది, అదే మనం మందిరంలో మనం దేవునితో ఉంటే దేవుని యొక్క శరీరంగా మనం ఉంటాము అనే విషయాన్ని ఇక్కడ కొలస్సీ రాసిన పత్రికలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఈ లోకంలో మనం ఆయన యొక్క ఒక్క శరీరంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నాడు కాబట్టి మనం దేవునికి కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలి. అందుకే అంటున్నాడు, మీరు ఒక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. ఈ యొక్క సంవత్సరం చివరిలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది పుట్టకుండానే చాలామంది చనిపోతూ ఉన్నారు. చిన్న బిడ్డలు పిండంగా ఉన్నప్పుడే చనిపోతూ ఉన్నారు. కొంతమంది పుట్టిన తర్వాత కొంచెం వయసు వచ్చిన తర్వాత చనిపోతూ ఉన్నారు. ఈ లోకంలో మనం దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలి, లేదంటే మనం దేవునికి కృతజ్ఞతాస్తులు మనం ఎందుకు చెల్లించాలి అన్నట్లయితే చూడండి, 100వ కీర్తనలో కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు. చూడండి, 100వ కీర్తన 3వ వచనం చదవండి. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చూడండి, మనం ఎవరం? అయ్యా నాకు ఎవరు దిక్కు లేదయ్యా నాకు ఈ లోకంలో. అయ్యా ఒక ముద్ద పెట్టేవాళ్ళు లేరా ఈ లోకంలో. చూడండి, ఈ లోకంలో కొంతమందికి అన్నం పెట్టేవాళ్ళు లేక ఆకలితో చనిపోతూ ఉన్నారు. వాళ్ళు ఆకలిని భరించి తట్టుకోలేక చనిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి అనారోగ్యం వచ్చినప్పుడు ఆ యొక్క అనారోగ్యం చూయించుకోవడానికి వీలు లేక ఆ అనారోగ్యంతో చనిపోతూ ఉన్నారు. వాళ్ళు చూసేవాళ్ళు లేక. మన యొక్క జీవితంలో దేవుడు మనకి ఎలాంటి దేవుడు అంటే ఆయన ప్రజలుగా మనల్ని చేసుకుని ఉన్నాడు. అందుకే అంటా ఉన్నాడు, చూడండి, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను. ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. అందుకే మనము ఆయన వారము. ఎవరు మీరు అంటే మనం చెప్పగలగాలి, నేను నా దేవుని వాడను, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, నేను క్రైస్తవుడును అని మనం చెప్పగలగాలి. ఈ లోకంలో క్రైస్తవుడు అని బాధ అనుభవిస్తే అది మనకి ధన్యత అని మనకు బైబిల్ చెప్తా ఉంది. మరి ఈ లోకంలో మనం క్రైస్తవుడు అని పేరు పెట్టుకోవడానికి మనం ఆలోచిస్తూ ఉన్నాం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. అయితే మనం అనుకుంటాం, ఏముందయ్యా పేర్లు పెట్టుకుంటే పెట్టుకోపోతే ఏందంటాం. ఖచ్చితంగా మనం నా పేరు పెట్టబడిన నా ప్రజలు అని చెప్పి చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాలం సమయంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారుగా ఉండాలి. ఎందుకంటే మనము ఆయన ప్రజలుగా ఉన్నాం, ఆయన మేపు గొర్రెలుగా ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారుగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఈ లోకంలో మరణం అనేది ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. చూడండి, ఈరోజు ఒక బిడ్డ చనిపోతే ఆ తండ్రి బలవంతంగా ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళు అనుకొని ఉండొచ్చు, చనిపోవడం అంటే
ఏదో చనిపోయాడు. మరి తండ్రి బలవంతంగా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? చూడండి, అనుకోకుండా ఆ కుటుంబంలో 2 మరణాలు సంభవించినాయి. అనుకొని ఉండకపోవచ్చు ఇట్లా జరిగిద్దని. చూడండి, దేవుని యొక్క మహా కృపను బట్టి దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. ఏ తెగులు మన యొక్క గుడారాన్ని సమీపించకుండా దేవుడు మనకి తన యొక్క కంచెను వేసి కాపాడుతూ ఉన్నాడు. మరణం మన కుటుంబంలోనికి రాకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గమనించి దేవుని యొక్క సన్నిధిలో మనం నిజంగా దేవుడిని ఆరాధించేవారుగా ఉండాలి, ఆయన్ని స్తుతించేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనందరినీ ఎన్నుకొన్నాడు. ఆయన ఎన్నుకొన్నాడు కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి మనం ఇక్కడ చేరి ఉన్నాం. చూడండి, 1 తిమోతి రాసిన పత్రికలు అంటా ఉన్నారు. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. చూడండి, ఈ లోకంలో దేవుడు మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. అందుకే ఈ లోకంలో మనం సజీవులుగా ఉన్నాం. ఆయన మనల్ని ఎన్నుకొన్నారు కాబట్టి మనం దేవునికి కృతజ్ఞులై ఉండాలి. ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి మనం స్తుతించేవారుగా ఉండాలి. నామకార్థమైన భక్తి మన జీవితంలో చేయకూడదు. ఈ లోకంలో మనకున్న అలవాటు ఏంటంటే నామకార్థంగా మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటాం, నామకార్థంగా దేవుని యొక్క సన్నిధికి వచ్చేవారుగా ఉంటాం, నామకార్థమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించేవారుగా ఉంటాం. ఎలాంటి నామకార్థమైన జీవితాన్ని మనం జీవించినా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన మనల్ని ఎన్నుకొన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే ఎందుకు పనికిరాని మనలో గొప్ప ఏమి లేదు, మనం పెద్ద గొప్పవారం కాదు, మనం బాగా చదువుకున్న వాళ్ళం, మనం పనికిరాం. ఎందుకు పనికిరాం? కొన్నిసార్లు అంటారు, ఏమంటారంటే చెనక్కాయలు అమ్ముకోవడానికి కూడా పనికిరావు అంటారు కొంతమంది. ఎందుకు పనికిరావు అంటారు. కానీ అలాంటి స్థితిలో మనం పాపంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకొని ఆయన యొక్క పరిచర్యలో మనల్ని నియమించుకున్నాడు. ఆయనకి విశ్వాసులుగా ఈ లోకంలో జీవించడానికి ఆయన నిలబెట్టుకొని ఉన్నాడు. అందుకే అంటున్నాడు, చదవని తర్వాత, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. చూడండి, అవిశ్వాసము వలన చేసి తిని. అవిశ్వాసులు ఏం చేస్తారు? దేవుని సన్నిధికి రారు, అవిశ్వాసులు ఆరాధించరు, అవిశ్వాసులు దేవుని యొక్క బలలో ప్రతివారం పాలు పంపులు పొందరు. వారు అవిశ్వాసులు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వారం మనం బలలో పాలు పంపులు పొందేవారుగా ఉండాలి. అవిశ్వాసమైన జీవితం మనం జీవిస్తూ పర్వాలేదులే అనుకున్నాం అనుకోండి, మన జీవితాలు బాగుపడవు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటా ఉన్నారంటే తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. అంటే తెలియకుండా పాపం చేస్తే ఓకే, కనికరించబడతాం. తెలిసి పాపం చేస్తే చివరి ఆదివారం ఆరాధించాలి. మనం ఆరాధించకుండా సైలెంట్గా ఉన్నాం అనుకోండి, దేవుని కృప వలన దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. చాలామంది బాప్తీసం తీసుకోవాలా, మారు మనసు పొందాలా, బాప్తీసం తీసుకోవాలా. మరి మనం ఆరాధించకుండా, బలలో చేతి లేకుండా ఊరిని అఫీషియల్గా వచ్చి వెళ్ళిపోతే ఉపయోగం ఉందా? ఏమీ లేదు. మన జీవితంలో ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు నియమించుకున్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మనం కృతజ్ఞతలు మనం చెల్లించేవారుగా ఉండాలి. ఆయన మనల్ని సజీవుడిగా ఉంచుకున్నాడు. ఎందుకు? ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనం చదవండి. 38వ అధ్యాయము 19వ వచనం. సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలంటే మన దేవుడు మనల్ని రక్షించేవాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఎవరు మనల్ని రక్షించేది? ఈ లోకంలో ఎవరు మనల్ని రక్షించరు, ఈ లోకంలో ఎవరు మనల్ని ఉద్ధరించరు. ఈ లోకంలో మహా అయితే మనం బాగుంటే మనతో మాట్లాడతారు, బాగపోతే మనతో మాట్లాడరు. ఎందుకంటే వారు మనల్ని రక్షించేవారు కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇష్టమైతే మనతో మాట్లాడతారు, కష్టంగా ఉందనుకోండి ఏం చేస్తారు? మొహం కూడా మన వైపు చూడరు. ఒకవేళ ఇష్టంగా ఉందనుకోండి చక్కగా నవ్వుతా పలకరిస్తారు. మంచిదే, కాదన్నా మంచిదే. అయితే మన జీవితంలో
ఆయన మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. అందుకే రక్షించాడు కాబట్టి అందుకని సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. మనం సజీవులుగా ఉన్నాం ఈ లోకంలో. సజీవులుగా ఉన్నాం కాబట్టి దేవుణ్ణి స్తుతించేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. కొంతమంది సజీవులు దేవుణ్ణి ఆరాధించలేరు. మరి అందుకే చూడండి తర్వాత ఏమంటా ఉన్నారు, ఏమని? ఈ దినం నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. సజీవులుగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతించాలి. ఆయన బల్లలో పాలు పంపులు పొందాలి. మనం ఆరాధన చేసి బల్లలో పాలు పంపులు పొందలేదనుకోండి, మనం దేవుణ్ణి స్తుతించనట్టే. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ అలాంటి లేదనుకోండి, మనం అట్లా మనం పాటించాలి. దేవుని కృప వల్ల మనందరం అలాంటి ఆ సహవాసంలో మనందరం కలిగి ఉన్నాం. దేవునికి వందనాలు. ఎందుకంటే మనం అవిశ్వాసం వల్ల మనం తప్పిపోవట్లా. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి. ఎందుకంటే 20వ వచనం చదవండి. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతుము. ఎక్కడ వాయించాలి? ఇంట్లో కొడతాం, డ్రమ్ములు కొడతా కూర్చుంటాం, ఇంట్లో తపాలాలు కొడతా కూర్చుంటాం. ఉపయోగం ఏమన్నా ఉందా? మనం దేవుని సన్నిధికి రాలేదంటే ఉద్దేశం ఏంది? ఇంట్లో కూర్చుంటున్నాం. ఇంట్లో కూర్చొని ఏం చేయాలి? ఏం చెయ్యం. ఏం చేస్తాం? అయ్యా అన్నం వండుకుంటున్నాం, కూర వండుకుంటున్నాం, రోజు తినే కూరేగా. దేవుని యొక్క కాపుదల మన మీద ఉంది. దేవుడు మనల్ని సజీవులుగా ఉంచుకుంటా ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చివరి ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో సజీవులుగా ఉన్నాం కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి దేవుని యొక్క సన్నిధికి మనందరం వచ్చి ఉన్నాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టు. ఎందుకంటే మన జీవిత దినములన్నీ, మన జీవిత దినాలు చాలా కొద్ది దినాలు, చాలా కొద్దిగా దినాలు మనం కలిగి ఉన్నాం. మనం కలిగి ఉన్న దినాల్లో దేవుని సన్నిధిలో మనం గడపాలి. నేను ఇంట్లో పండుకుంటాను, అటు ఇటు తిరుగుతానంటే ఉపయోగం లేదు. లేదంటే నేను రోడ్లంలో తిరుగుతాను, నేను కాలక్షేపం చేస్తాను, నేను దేవుని సన్నిధికి రానన్నాం అనుకోండి, మనం దేవుణ్ణి స్తుతించేవారం కాదు, దేవుణ్ణి మనం ఆరాధించేవారం కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే కీర్తనాకారుడు ఒక మాట అంటా ఉన్నారు. చూడండి, కీర్తనలో 6వ కీర్తన 5వ వచనం 6వ వచనం చదవండి. 6వ కీర్తన 5వ వచనం 6వ వచనం. నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళములో ఎవరో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. చూడండి, ఇక్కడ దావీదు గారు ఒక మాట చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. చనిపోయిన తర్వాత మనం దేవుడిని ఆరాధించలేము. చనిపోయిన తర్వాత మనం దేవుని యేసుక్రీస్తు వారి యొక్క బలలో చేతులు వేయలేము. ఒకవేళ అనుకోవచ్చు, నేను బలలో ఎప్పుడైనా చేతులు వేస్తానులే, పర్వాలేదులే అనుకుంటున్నా ఉన్నామేమో. జాగ్రత్త. దేవుని యొక్క వాక్యానుసారం మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకోకపోతే మరణానికి దగ్గరికి వెళ్ళిపోతాం. ఆత్మీయమైన మరణానికి దగ్గరికి వెళ్ళిపోతాం. తర్వాత శారీరకమైన మరణానికి లోనవుతాం. ఒకవేళ ఆ విధంగా జరిగితే మనం ఏమవుతాం? అపరాధమైన జీవితాలు మనం జీవించిన వారుగా అవుతాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఎవరు చెల్లిస్తారు? చనిపోయిన వాళ్ళు. అయిపోయింది, అంతే. ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం దేవుడు మనల్ని సజీవులుగా ఉంచుకున్నారు కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి, దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉండాలి. కొన్ని వార్తలు మనం వింటూ ఉంటాం. సడన్గా అయ్యి చనిపోయాడు, ఇప్పుడే నాకు ఎదురొచ్చాడు, బాగానే ఉన్నాడయ్యా, తిరుగుతున్నాడయ్యా, అయ్యా బాగానే ఉంది, ఇప్పుడే చక్కగా నడుచుకుంటా స్పీడ్గా వెళ్తూ ఉంది, అయ్యో పాపం స్ట్రోక్ వచ్చిందా. చూడండి, స్ట్రోక్ ఏం సింపుల్గా. మన జీవితాలు చాలా చిన్న జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి చూడండి, ఈ లోకంలో మనం తింటున్నాము, తిరుగుతున్నాము, చక్కగా మంచి వస్త్రం ధరించుకుంటా ఉన్నామంటే దానికి కారణం ఎవరు? అయ్యా చక్కగా పండగకి 4 జతలు కొనుక్కున్నాను, తర్వాత మంచిగా బిర్యానీ చేసుకున్నాను, వేడివేడిగా అన్నం వండుకున్నాను, తింటున్నా అనుకుంటున్నాం కదా. కాదు. మన జీవితంలో చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 10వ వచనం చదవండి. 8, 10. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా ఆయనను స్తుతింపవలెను. చూడండి, అక్కడ నీవు తిని
తృప్తి పొంది ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. అదే అంటున్నాడు ఇక్కడ, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి, అక్కడ మంచి దేశం దగ్గర మన కుటుంబాన్ని మనం పెట్టుకుందాం. దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి ఏం చేయాలి? మనం ఆయనను స్తుతింపవలెను. మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఈ లోకంలో ఉండాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నారు. దేశం అనగానే దేశాన్ని బట్టి కాదు, మన కుటుంబాన్ని బట్టి, మన యొక్క బంధువులను బట్టి, మన యొక్క రక్త సంబంధికులను బట్టి మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. అయ్యా నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చావు, అయ్యా నాకు మంచి సహోదరులను ఇచ్చావు, సహోదరులను ఇచ్చావు, నాకు మంచి తల్లినిచ్చావు, తండ్రినిచ్చావు, అయ్యా నీకు వందనాలు, మంచి అత్తనిచ్చావు, లేదంటే కోడల్నిచ్చావు అని మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి మన కుటుంబాలు. సో అందుకని ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, మీరు తిని తృప్తి పొంది చక్కగా రెస్ట్ తీసుకోండి అంటలా. మనం చేసే పని ఏం తెలుసా? చక్కగా తిని తృప్తిగా నిద్రపోతాం. అయ్యా రాత్రి అంతా చాలా కష్టంగా ఉంది అయ్యా, కొంచెం జ్వరంగా ఉంటే దేవుని సన్నిధికి రాటాకేంది? జ్వరం వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కొన్ని వందల మంది చనిపోతూ ఉన్నారు. దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని కాచి కాపాడాడు. వాంతులై చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, విరేచనాలై చనిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉంటే ఆ జ్వరాన్ని బట్టి మనం దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నాం. చూడండి, ఈ లోకంలో ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. దేవుడు మనకి తినడానికి ఆహారాన్ని ఇచ్చాడు ఆయన, మనం కట్టుకోవడానికి బట్టనిచ్చాడు ఆయన, మనం ఉండడానికి ఇల్లునిచ్చాడు దేవుడు. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చదవండి. 28వ అధ్యాయము. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు? యాకోబు గారు ఒక మాట అంటా ఉన్నారు, నేను తిరిగి నా ఇంటికి నేను క్షేమముగా వచ్చినట్లు. మన దేవుడు మనకి క్షేమాన్ని ఇచ్చే దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన దేవుడు మనకి ఆహారాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు మనం ధరించుకోవడానికి బట్టలు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన. చూడండి, మనం ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామో. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన దేవుడు మనల్ని ఎక్కడ కూడా తక్కువ చేయలేదు. అందుకే ఇక్కడ యాకోబు గారు అంటా ఉన్నాడు, తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములు నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. 22వ వచనం, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. చూడండి, ఈ కాపుదలంతా ఎక్కడ కనబడతా ఉంది? దేవుని యొక్క మందిరాన్ని బట్టి కనబడతా ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో ఉండి, అయ్యా నేను 24 గంటలు ప్రార్థన చేస్తానయ్యా, దేవుడు నాకు రోజుకొచ్చి 48 గంటలు ఇస్తే నేను 48 గంటలు ప్రార్థన చేస్తానంటే ఉపయోగం లేదు. లేదంటే నేను 24 గంటలు టీవీ చూస్తా కూర్చుంటాను, ఆరాధన ఛానల్ పెట్టుకుంటాను, లేదంటే ఇంకో శుభవార్త టీవీ పెట్టుకుంటాను, లేదంటే ట్యాబ్లో పెట్టుకుంటాను, లైవ్ పెట్టుకుంటానంటే ఉపయోగం లేదు. మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధి ప్రభావాన్ని మనం పొందేవారుగా ఉండాలి. ఆ అనుభూతిని మనం పొందేవారుగా ఉండాలి. అలాంటి జీవితాలు మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనేను. చూడండి, మొక్కుబడి ఏ విధంగా ఉందో చూడండి యాకోబు గారు. మరి మన జీవితంలో ఏం చేస్తున్నాం? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆశీర్వదించబడకుండా ఉండటానికి కారణం ఏమిటి అనే విషయాన్ని ఈ సంవత్సరం చివరిలో మనం ఆలోచించుకుందాం. ఒకవేళ మనం దేవుణ్ణి ఆరాధించడం లేదు సరైన విధంగా, మన యొక్క మొక్కుబడులు ఎట్లా ఉన్నాయో, మరి ఏదో నామకార్థంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామేమో, సరి చేసుకుందాం మన యొక్క జీవితాలు. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనల్ని కాచి కాపాడి, ఆయన మనల్ని పోషించి, ఆయన మనకు వస్త్రాన్ని ఇచ్చి,
ఆయన మనల్ని నడిపించి, ఆయన మనకు తోడుగా ఉండి, మన యొక్క బాధలు తీసేసి, ఆయన అంత మన గురించి శ్రద్ధగా ఉంటే, మరి మనం ఏం చేస్తున్నాం ఈ లోకంలో జీవించేటప్పుడు? ప్రార్థనకు వచ్చి నిద్రపోతున్నాం. మెలకువగా ఉండవు అంటే నిద్రపోయేల గురించి నేను మాట్లాడట్లే. బాగానే శ్రద్ధగా వింటున్నాం కానీ, మనం విన్నది మన యొక్క ఆత్మీయమైన జీవితంలో మనం దాన్ని పెట్టడంలా. ఏదో పేరుకి వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఆత్మీయమైన నిద్రలో మనం ఉన్నాం. నిద్రపోతాం అనగానే నిద్రపోయే వాళ్ళందరూ గట్టిగా చూస్తున్నారు. నా వైపు చూడాలి అందరూ. కింద కాదు, కింద మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు. చెప్పేటప్పుడు నా వైపు చూడండి. కాబట్టి ఒక మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనల్ని బ్రతికించాడు. ఆయన మనల్ని మరణానికి లోనవల. ఆయన మనకు ఆహారాన్ని ఇస్తా ఉన్నాడు. ఆయన మనం ధరించుకోవడానికి వస్త్రాన్ని ఇస్తా ఉన్నాడు. ఆయన మన యొక్క బాధలను తొలగిస్తా ఉన్నాడు. ఒక్క వచనం చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, లోకాసు వార్త 17వ అధ్యాయము. లోకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనం చదవండి. గొప్ప శబ్దంతో 17-16 ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. చూడండి, ఇక్కడ ఎవరు వచ్చింది వెనక్కి? చూడండి, అక్కడ గమనించినట్లు కొంచెం ముందు చదువుకుంటే, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచు తిరిగి వచ్చి. చూడండి, ఒకళ్ళే వచ్చింది అక్కడ స్వస్థపడిన వాళ్ళు. ఒకళ్ళు వచ్చి ఏం చేశారంటే, మనం దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి అంటే, మన యొక్క వ్యాధి బాధలను తొలగించినందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఈ సంవత్సరం అంతా అయిపోయింది అంతే. ఈరోజు చివరి ఆదివారంలో మనం ఉన్నాం. కాబట్టి దేవుడు మనకి ప్రతి బాధ నుండి దేవుడు మనల్ని విడిపించిన వాడుగా ఉన్నాడు. ప్రతి వ్యాధి నుండి దేవుడు మనల్ని విడిపించిన వాడుగా ఉన్నాడు. అయితే ఇతను స్వస్థత కలుగుడు చూసి ఏం చేశాడు? గొప్ప శబ్దముతో, సైలెంట్గా ఉండలా ఇతను. గొప్ప శబ్దము, దేవుణ్ణి ఆరాధించుట అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మరి దేవునికి మన కీర్తనలతో మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నామా? కొంతమంది 1వ పాట పాడేటప్పుడు, కొంతమంది 2వ పాట పాడేటప్పుడు, కొంతమంది 3వ పాట. ఈరోజు నేను 3వ పాట అప్పుడే వచ్చా. నేను సమర్థించుకోను. ఈరోజు నాకు కూడా లేట్ అయింది. చూడండి, మన జీవితాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, మాదిరికరంగా ఉండాలి. కొంతమంది అయితే మంచిదే రావాలి, ఇంకా నయ్యం ఆరాధన వర్తమానం అయిపోయేటప్పటికైనా వచ్చారు. దేవునికి వందనాలు. మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆ యొక్క సృహను మనం కలిగి ఉండాలి. దేవుడు మనకి మన యొక్క వ్యాధి బాధల్లో ఆయన మనల్ని రక్షించాడు. కాబట్టి ఈ స్వస్థపడిన వ్యక్తి వచ్చి దేవుని యొక్క పాదాల మీద పడతా ఉన్నాడు. ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. దేవుని యొక్క పాదాల దగ్గర మనం కూడా సాగిలపడి దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా, దేవుణ్ణి మనం స్తుతించేవారుగా ఉన్నాం. అందరూ తల్ల వంచి ఒకరి తర్వాత ఒకరు ఆయనకి జిహ్వా ఫలాన్ని మనం అర్పిద్దాం. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధించండి. ఎందుకంటే ఇది చివరి ఆదివారం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నాకు భయం, నేను భయపడుతున్నాను, ఎవరన్నా నవ్వుతారు, నవ్వినా పర్లా. పోట్లాడేటప్పుడు నవ్వుతారని మనం పోట్లాడకుండా ఉంటున్నామా? గట్టిగానే పోట్లాడతాంగా. దేవుని సన్నిధిలో ఎవరు సిగ్గుపడద్దు, భయపడద్దు, పిరిగితనంగా ఉండొద్దు. అందరం నోరు తెరిచి మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. అందరూ తల వంచి దేవుణ్ణి ఆరాధిద్దాం.